ఏం చెప్పుకున్నామమ్మా? పంచుకోవడం, ఇంగ్లీష్ లో డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మీకు కొన్ని నోట్ బుక్స్ ఇస్తాం. నెంబర్ ఆఫ్ నోట్ బుక్స్ డిస్ట్రిబ్యూటెడ్ 8 ఇచ్చాను. నువ్వు ఎంతమందికి పంచాలి? నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రిసీవ్డ్ ది బుక్స్. ఇద్దరికి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయో రాయాలి. దాన్ని డివిజన్ ఫామ్ లో రాయడం అందరికి వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ దివ్యశ్రీ, ఎన్ని బుక్స్ నీకు ఇచ్చాం? ఎంతమంది పంచాలి? పంచు తొందరగా. నోట్ బుక్ జాగ్రత్త పెట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? ఎన్ని వచ్చాయమ్మా? 4. ఆ 4 రాయాలి బోర్డు మీద. ఈచ్ వన్ గెట్ ఎంతమ్మా? 4. దాని డివిజన్ రూపంలో ఎట్లా రాస్తావు? చదవాలి. ఎంతమంది పంచావు? ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? వెరీ గుడ్. దీని అర్థం ఏంటి? 8 నోట్ బుక్స్ ని ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈచ్ వన్ గెట్ 4. ఓకేనా? నెక్స్ట్ వన్ 12 నోట్ బుక్స్. ఎవరు? శ్రీవర్షిత. నువ్వెన్ని పంచుతావమ్మా? 12 నోట్ బుక్స్. ఎంతమందికి? 3 మెంబర్స్ పంచు. ఓకే, ఈచ్ వన్ గెట్ ఎన్ని వచ్చాయి? ఒకరికి నీకు వచ్చాయమ్మా? 4 వచ్చాయి. ఒకరికి ఎన్ని వచ్చాయో నెంబర్ ఆఫ్ బుక్స్ ఈచ్ పీపుల్ రిసీవ్డ్ ఎన్నమ్మా? 4. దాని డివిజన్ ఫామ్ ఏమవుతుంది? అంటే అర్థం ఏంటి? డిస్ట్రిబ్యూట్ చేస్తే 4 వచ్చి ఈచ్ వన్ గెట్ 4. గుడ్. 12 బాగా రాసుకు. ఇంత ముందు కూడా చెప్పాను ఒకసారి నీకు. ఓకేనా? నెక్స్ట్ 15 బుక్స్ ని 5 మెంబర్స్ పంచాలి. ఎన్ని బుక్స్ అమ్మా? ఎంతమంది పంచుతానో? 5 మెంబర్స్ కి. డిస్ట్రిబ్యూట్ చేయడము, డివిజన్ రూపంలో రాయడం వచ్చిందో చెక్ చేస్తాను అంతే. సెకండ్ క్లాస్లో డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత దాన్ని డివిజన్ రూపంలో రాయడం రావాలి. ఒకరికి ఎన్ని వచ్చాయమ్మా? ఎన్ని వచ్చాయి? 3. రైట్. అందుకు ఈచ్ వన్ గెట్ 3. డివిజన్ రూపంలో రాయి ఎట్లా రాస్తావా? 15 ఇంకొకరికి ఎన్ని వచ్చాయి? 3. 15 మంచిగా. ఇక్కడ 5 బాగా, అక్కడేమో మంచిగా 15 నోట్ బుక్స్ ని 5 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈచ్ వన్ గెట్ ఎన్న? ఒకరికి ఎన్ని వచ్చాయి? 3. 18 బుక్స్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ 9 మెంబర్స్. ఎన్ని బుక్స్ నీ దగ్గర అమ్మా? 18. ఎంతమంది? నెంబర్ చెప్పు. 4 తర్వాత 9 మెంబర్స్ పంచమ్మా. దా జరుగుతుండు. దగ్గరికి వెళ్ళి పంచాలి ఫాస్ట్గా. సెకండ్ క్లాస్లో డివిజన్ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం నేర్చుకోవాలి. దాన్ని డివిజన్ ఫామ్లో రాయడం నేర్చుకోవాలి.
ఉన్నాయి, అయిపోయాయి నీ దగ్గర అయిపోయావా? ఈచ్ వన్ గెట్ ఎన్ని వచ్చాయమ్మా? 2. రైట్ అండ్ గో. 18 పెన్సిల్ 2 మెంబర్స్ 9 మెంబర్స్ పంచితే ఈచ్ వన్ గెట్ ఒకరికి ఎన్ని వచ్చాయి? 2. నా డివిజన్ ఫార్ములా రా ఇక్కడ. చదువు వస్తారు, ఏం చదువుతావో? ఈక్వల్ టు 2. వెరీ గుడ్. 9 books distributing among 3 members. ఇది ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 9. అది ముగ్గురు పంచాలి. ఒకరికి ఎన్ని వచ్చాయి తల్లి? 3. ఈచ్ వన్ గెట్ 3. 9 books ని ముగ్గురు పంచితే 3 వచ్చినాయి, ఒక్కొక్క 3 వచ్చినాయి. రైట్ ఇన్ ద డివిజన్ ఫార్మ్. 9 divided by 3 ఈక్వల్ టు 3 అంటే అర్థం ఏంటమ్మా? 9 books కి 3 numbers వచ్చితే 3 వచ్చాయి. వెరీ గుడ్. నెక్స్ట్ 6 books distributing among 6 members. ఎన్ని ఇది బుక్స్? 6 members పంచు. ఒక నిమిషం తల్లి పచ్చికి వెళ్ళిపో. సార్ మాట్లాడాలా? అలా పంచికి వెళ్ళిపో. ఒకరికి ఎన్ని వచ్చాయి? రాసుకో. అన్నాడు కదా రాయమ్మా. ఒకరికి 1 వచ్చాయి. డివిజన్ ఫార్మ్ ఎలా రాస్తావా? 6 divided by is equal 1. Very good. 14 books distributed among 2 members. ఎన్ని ఉన్నాయమ్మా బుక్స్ ఇప్పుడు? 14. ఇద్దరు పంచాలి. స్పీడ్ పంచాలి, ఉన్నానే కాబట్టి టైం సరిగ్గా పట్టుకోండి. కింద పడి ఎక్కండి మీరు. రైట్. సెకండ్ క్లాస్లో మనం ఒకటే కాన్సెప్ట్ ఉంటాం. అమ్మ చూడు తల్లి, డివిజన్ అంటే ఏంటి? పంచుకోవడం, డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం. తర్వాత ఒకరికి ఎన్ని వస్తాయో దాన్ని మనం డివిజన్ ఫామ్ లో రాయడం నేర్చుకోవాలి. ఈచ్ వన్ గెట్ ఇక్కడ వచ్చాయమ్మా 7 7. ఓకే, ఈచ్ వన్ గెట్ 7. డివిజన్ ఫామ్ లో రాయ్. 14 divided by వెరీ గుడ్. అది చదువుతూ రాయాలి. 2 ఈక్వల్ 7. వెరీ నైస్. ఇప్పుడు ఇది 2 ఉన్నాయి. ఎంతమంది పంచుతావు? పంచే. 4 books distributing among 2 members. ఈచ్ వన్ గెట్ ఎన్ని వచ్చాయి? 2 రాయి అక్కడ. డివిజన్ ఫార్మ్ రాయి. ఎట్లా రాస్తావు? చదవాలి. 4 దాని చదువు వస్తాయి. ఎక్కడ చదువుతావు? డిస్ట్రిబ్యూట్ ఎంతమంది చేసావు? 2 చేస్తే ఒకరికి ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. దీన్ని డివైడెడ్ బై అనాలి. 4 divided by 2 ఈక్వల్ టు 2 అంటే కరెక్ట్ చదివినట్టుగా. సెకండ్ క్లాస్ లో ప్రాక్టీస్ అవుతాం. రైట్. నువ్వు ఎన్ని పంచుతున్నావు అమ్మా? ఎన్ని అవి? 20. ఎంతమందికి? 5 పంచు. స్పీడ్ పంచదు. అరే అటు చూడరా, బుక్స్ అటు చూడరా. లెక్క పెడుతూ పంచాలి. సాయి చరణ్ బాగా పంచుతాడు. నెక్స్ట్ సాయి చరణ్ వస్తాడు. నెక్స్ట్ వన్ ఎవరు? సాయి చరణ్ ఫ్యాన్. లెక్క పెట్టరా. 1 అనరా. అంటుంటే యాక్టివ్ అవుతావు. కౌంట్ చేస్తే 5. ఒకరికి ఎన్ని వచ్చి లెక్క పెట్టుకోండి అమ్మా.
ఎన్ని వచ్చాయి? ఎన్ని వచ్చారా? 4. దాని డివిజన్ ఫార్ములా రా. divided by 5 ఈక్వల్ 4. నైస్. నెక్స్ట్ సాయి చరణ్. సాయి చరణ్ ఇస్ లాస్ట్ ఛాన్స్. కౌంట్ చేయమని ఎన్ని ఉన్నాయి అక్కడ? సాయి చరణ్ కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 20 నోట్ బుక్స్ ని ఎంతమంది పంచుతావు? 4 నెంబర్ చెప్పు. 1 2 3 4. వాడికి 4. ఓకే, పంచమ్మా. ఆ 20 నోట్ బుక్స్ ని డిస్ట్రిబ్యూటింగ్ అమాంగ్ 4 మెంబర్స్. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి, ఎక్కడ రాయాలి, డివిజన్ ఫార్మ్ ఎక్కడ రాయాలి? వెరీ గుడ్. అగైన్ థర్డ్ రౌండ్. వెరీ గుడ్. నెక్స్ట్ రౌండ్. వెరీ గుడ్. అలా లెక్క కౌంట్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేయాలి. వెరీ గుడ్. ఈచ్ వన్ గెట్. ఒకరికి ఎన్ని వచ్చాయి? ఎన్ని వచ్చాయి నీకు? 5. ఆ పెన్ తీసుకో. సాయి చరణ్ 5 రాయాలి బోర్డు మీద. ఇక్కడ ఈచ్ వన్ గెట్. ఎన్ని వచ్చాయి? 5 రాయాలి. ఓకే, డివిజన్ లోపల రాయాలి. 20 డివైడెడ్ బై ఎంతమంది పంచావు నువ్వు? 4 ఈజ్ ఈక్వల్. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 5 రా. 20 చదువు ఒకసారి. 20 divided by 4 equal 5. వెరీ గుడ్ బాయ్.